ఓం నమ శివాయ. శ్రీమాత్ర నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మగారు చెప్పినట్టు 2025 నవంబర్ నెలలో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. భవిష్యత్తును ఆరు చేతిలో రేఖలా చూడగలిగిన త్రికాల జ్ఞాని, మనందరి ఆరాధ్య దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన రచించిన కాలజ్ఞానం కలియుగం అంతం వరకు జరగబోయే ప్రతి సంఘటనకు ఒక దర్పణం లాంటిది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఈనాటికి అక్షర సత్యాలై మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన చెప్పినవి కేవలం జోష్యాలు కావు, అవి రాబోయే కాలానికి హెచ్చరికలు. ధర్మం తప్పినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు ప్రకృతి ఎలా స్పందిస్తుంది, మానవ సమాజం ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అనే విషయాలను ఆయన తన దివ్య దృష్టితో చూసి కాలజ్ఞానంలోనే పొందుపరిచారు. రాజ్యాలు కూలిపోతాయని, కొత్త రాజ్యాలు పుడతాయని, వింత వింత వ్యాధులు ప్రగులుతాయని, ఆకాశంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయని, నదులు గతి తప్పి ప్రవహిస్తున్నాయని, పాలకులలో వారికి వారే కలహాలు మొదలవుతున్నాయని ఆయన ఎప్పుడో మొదలు చెప్పారు. వాటిలో ఎన్నో విషయాలు మనం ఇప్పటికే చూసాం. ఇప్పుడు ప్రపంచం ఒక సంక్లిష్టమైన దిశలో ఉంది. ఎక్కడ చూసినా అశాంతి, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక అసమానతలే, మనుషుల మధ్య నమ్మకం సన్నగిల్లడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తు వాణి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా రాబోయే నవంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఇంతకీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఈ నవంబర్ నెలలో ఏం జరుగుతుందని చెప్పారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ నెలలో దేశాన్ని పాలించే నాయకుల మధ్య ఊహించని ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం పెట్టుకున్న ఒక నాయకుడికి సంబంధించిన ఒక రహస్యం బయటపడి రాజకీయంగా పెద్ద దుబారం రేగుతుంది. దీనివల్ల దేశ పరిపాలనలో స్తబ్దత ఏర్పడి ప్రజలలో ఆందోళన నెలకొంటుంది. బ్రహ్మంగారు చెప్పిన పాలకులకు పక్కలో బల్లెం అనే వాక్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజలు, ముఖ్యంగా హిందువులు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ నాయకుడు ఎవరో తెలియదు. మరి బ్రహ్మంగారు చెప్పిన ఆ నాయకుడు ఎవరో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. అలాగే ఈ నవంబర్ నెల చివరిలో తూర్పు తీర ప్రాంతంలో ఒక వింతైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది. ఇది తుఫాను కాదు, భూకంపం కాదు, కానీ సముద్రంలో ఒక వింతైన మార్పు చోటు చేసుకుంటుంది. సముద్రపు నీరు వింత రంగులోకి మారడం, సముద్ర గర్భం నుండి వింత శబ్దాలు రావడం వంటివి జరిగి మత్స్యకారులు మరియు తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి అవుతుంటారు. ఇది రాబోయే పెద్ద ఉపద్రవానికి ఒక హెచ్చరిక కావచ్చు. అంతేకాదు, చలికాలంలో వర్షాలు పడి తుఫానులు వస్తాయి, వర్షాకాలంలో ఎండలు కాస్తాయి, ఎండాకాలంలో వర్షాలు పడతాయి, ఋతువులు అస్తవ్యస్తం అవుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఇది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న విషయమే. ఈ చలికాలంలో మోతాదుగా రావడం బ్రహ్మంగారు చెప్పిన వాక్యానికి సరిగ్గా సరిపోతుంది. భవిష్యత్తులో ఇలాంటి తుఫాన్లు, ప్రకృతి విపత్తులు ఇంకా ఎన్నో వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెలలో ప్రజలు అత్యంత విలువైనదిగా భావించే బంగారము, వెండి ధరల్లో ఊహించని పతనం సంభవిస్తుంది. ప్రపంచ మార్కెట్లో ఏర్పడే ఒక సంక్షోభం కారణంగా బంగారం పైన పెట్టిన పెట్టుబడులు ఒక్కసారిగా ఆవిరైపోతాయి. 2025 చివరిలో తెల్ల బంగారానికి అంటే వెండికి విలువ పెరుగుతుంది, బంగారం పడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. అంటే ఇది నవంబర్ చివరిలో కానీ డిసెంబర్లో కానీ జరగవచ్చు. ఈ సంవత్సరం చివరిలో వింత జంతువు ఒకటి పుట్టును, దానివల్ల వింత రోగం వచ్చును అని బ్రహ్మంగారు చెప్పారు. అంటే వైద్య రంగానికి అంతు చిక్కని ఒక వింత వ్యాధి ప్రబలుతుంది. ఇది జంతువుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉందని, దీని లక్షణాలు చాలా వింతగా ఉంటాయని బ్రహ్మంగారు సూచించారు. ఈ వ్యాధి కారణంగానే ప్రజలు భయం పెరిగి ప్రయాణాలపైన ఆంక్షలు విధించే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ప్రస్తుత వైద్య విధానాలకు ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది అని బ్రహ్మంగారు వివరించారు. అలాగే ఈ నెలలో దేశంలోని ఒక పురాతనమైన శైవక్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఒక ఆలయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతి కనిపించటం,
లేదా శివలింగం నుండి విభూది పాలు వంటివి వాటంతటా అవే ఉద్భవించడం వంటి అద్భుతం జరుగుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తమ ఉనికిని చాటుకుంటున్నాడని, ఇది చూసిన నాస్తికులు కూడా ఆస్తికులుగా మారుతారని కాలజ్ఞానంలో చెప్పబడింది. 2026 సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజుల్లో మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. పవిత్ర నదులైన గంగా, యమున వంటివి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని, మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలోనూ ఇతర రంగాలలోనూ స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని, వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారు. అంతేకాదు, పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెలలో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుంది. ప్రజలు భయాందోళనకు గురి అవుతారు. అలాగే రాబోయే రోజులలో మనుషులు 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బతకరట. కొంతమంది గుండెపోటు, అనారోగ్య సమస్యలతో మరణిస్తే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువైపోతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కూరగాయలు, పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు. అలాగే ఈ నెల చివరిలో నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కోసం ప్రజలు తన్నుకు సస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. మత కలహాలు పెరిగిపోతాయి. ఒకరి దేవుణ్ణి ఒకరు నిందించుకుంటూ ఉంటారు. కానీ చివరికి అందరూ ఒకటే అనే సత్యం తెలుసుకుంటారు అని బ్రహ్మంగారు చెప్పారు. నరుడు నక్కలాగా ఊల వేస్తాడు. నక్క నందిలాగా రెంకలు వేస్తుంది. పందులు నాయన అని కూతులు పెడతాయి. ఏనుగులు అమ్మ అని కేకలు వేస్తాయి. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆడపిల్లలు కూడా గర్భవతులవుతారు. అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుంది. ఈ 2025 తర్వాత ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పూలుతుంది. ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు. అతి తిండి, అతి నిద్ర వలన మానవులు అనేక రకాల రోగాల బారిన పడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోట నుండి ఇంకొక చోటికి సంచరిస్తూ ఉంటారు. అలాగే 2025 సంవత్సరంలో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణా నదిని నీరు వచ్చి ఇంద్రకీలాదిని తాకి ప్రమాదం ఉంటుంది కనుక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణా నది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి, పందులు కూతుళ్ళు కంటాయి. అంతేకాదు, ఈ సంవత్సరం చివరిలో పలనాల్లోని ఒక బ్రాహ్మణుడు ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు, శ్రీ విశ్వావసన సంవత్సరంలో మక్కా మసీదులో నల్ల పంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణా నది వద్దకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. నెల్లూరు జిల్లాలో చిలుక మాట్లాడుతుంది. మాట్లాడమే కాదు, కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 7 ఏళ్ల పసిపాప భవిష్యత్తు గురించి చెప్తారని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ టీచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు, అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించి అని మనం అర్థం చేసుకోవచ్చు. 2025 చివరిలో కొన్ని ప్రాంతాల్లో అశాంతి, భద్రతల సమస్యలు, నిరసనలు, ఘర్షణలు అధికం కావచ్చునని అంచనా వేస్తారు. అంతేకాదు, దేశ విదేశాల రాజకీయాలలోని కూడా పెద్ద ఎత్తున మార్పులు, అస్థిరత తలెత్తుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది. అనూహ్యమైన రీతిలో ప్రభుత్వాలు మారడం, నాయకులకు ప్రజల మధ్య తగ్గడం, కొన్ని దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం వంటివి జరుగుతాయని సూచనలు ఉన్నాయి. మజ్జిగ అంటే కళ్ళు మంచి అని ప్రజలు మజ్జిగ తాగడం మానేస్తారు. కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది.
ఋతువులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోతాయి. పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి. బర్రె కడుపున గొర్రె పిల్ల పుడుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది. మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు విశ్వావసనం సంవత్సరంలో బావి వర్షాలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లల్ని కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యాభర్తలు భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో జలమయం అవుతాయి. మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపైన దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఉన్నపలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయాన్ని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఈ విశ్వావసనం సంవత్సరంలో మళ్ళీ కోరింక జబ్బు కలుగుతుందని, దేశ ప్రజలందరూ కూడా అల్లాడిపోతారని, ఈసారి లక్షలాది మంది కోరింక బారిన పడి మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఇది కరోనా వైరస్ గురించి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. ఈ రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది కూడా మనుషులను మరణిస్తారని అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదే విధానంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వలన అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు. రోజు రోజుకి ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తటి వాన కురుస్తుంది. ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలేసి ఇతర దేశ సాంప్రదాయాలను అనుసరిస్తారు. హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు. ఎన్ని నాటకాలైనా సరే ఆడుతుంటారు. అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున్న బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పటి రోజులలో కంట్రీస్లలో చూస్తూనే ఉన్నాము. సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు భారతదేశంలో కూడా మగ ఆడ పెళ్లి చేసుకుంటున్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ నవంబర్ నెలలో జరిగే వింత సంఘటనలు. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి తెలుసుకుందాము. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతి నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టారని ఉంది. ఆయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్ని విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంవత్సరాల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిలో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. ఒక అంబ 16 ఏళ్ళు రాజ్యం ఏలుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు.
ఆయన చెప్పినట్టుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమే అయింది. ఇక మీద బ్రహ్మలు గద్దెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానాలు చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయంలోకి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు చాలామంది రాజకీయంలోకి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శని గ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాకులో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు కూడా చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నోసార్లు సంఘటనల గురించి చెప్పారు. వాటిల్లో చాలా వరకు కూడా నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు, హిందువులు ఒకరికొకరు చంపుకుంటారని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతల విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో మనకైతే జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా మన జీవితంలో జరగబోయేటివే బ్రహ్మంగారు ఇప్పుడు చెప్పినారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.